దేవాలయ అభివృద్ధి పనుల కోసం పలు పనులను చేపట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ముఖ్యంగా భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీడుల అభివృద్ధికి సుమారు 30 కోట్ల రూపాయల ప్రతిపాదనలను తయారు చేశారు. ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారు ఊరేగింపులు, వాహనాల సేవలకు ఉపయోగపడేలా 3 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్లను ఖరారు చేశారు. ప్రస్తుతం దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి కావలసిన ఖాళీ స్థలాలను చదును చేసే పనులు సాగుతున్నాయి. దీంతో పాటు ఆలయం 4 వైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. అందుకు 24 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం మధురైతో పాటు తంజావూరుకు చెందిన డిజైన్లను పరిశీలిస్తున్నారు. దక్షిణ భారతదేశ దేవాలయాల నిర్మాణ శైలి ఇందులో ప్రతిబింబించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే అధికారులు డిపిఆర్ను సిద్ధం చేశారు. ప్రభుత్వానికి అందజేశారు. భద్రకాళి అమ్మవారి విగ్రహం సుమారు 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవుతో పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది. ఆలయానికి సాధారణ రోజుల్లో 5,000 మంది భక్తులు వస్తుంటారు. దీంతో పాటు ఏడాదికి 4 సార్లు జరిగే ఉత్సవాల సమయంలో రోజుకు 15,000 ఆలయ అభివృద్ధికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. మహానగరంలో వెలిసిన భద్రకాళి అమ్మవారు టెంపుల్ ఈ చుట్టుపక్కల ప్రజలకే కావచ్చు, ఇటుపక్క మొత్తం రాష్ట్రాలకే ప్రసిద్ధిగాంచిన భద్రకాళి టెంపుల్. ఈ టెంపుల్కు మొత్తానికి డెవలప్మెంట్ కొరకు ఎన్ని నిధులు వచ్చాయి, ఏమేమి డెవలప్మెంట్ జరుగుతున్నది, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆలయ ఈవో శశిభారతి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. మొత్తానికి ఇక్కడ ఈ ఆలయానికి ఈవోగా మీరు ఉన్నారు. ప్రస్తుతం ఈ భద్రకాళి అమ్మవారు డెవలప్మెంట్ కొరకు, ఆలయం డెవలప్మెంట్ కొరకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎట్లా పనులు జరుగుతూ ఉన్నాయి? భద్రకాళి శరణమ్మ హన్మకొండ జిల్లా వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన దేవస్థానం ఇక్కడ ఉన్నది. ఆ తల్లి 6వ శతాబ్దంలో ఈ యొక్క మహానగరంలో వరంగల్లో ఈ భద్రాద్రి గుట్ట అమ్మవారి భద్రమ్మ గుట్ట అంటారు. ఈ గుట్ట మీద వెలయటం జరిగింది. ఆ తల్లి యొక్క పూజలు ఎంతోమంది రాజులు, కాకతీయ రాజులు ఎందరో చేయడం జరిగింది. అది అప్పటి నుంచి మరి ఈ యొక్క మన భద్రకాళి శేషయ్య గారి తండ్రి గారైన గణేష్ శాస్త్రి గారు మరి ఈ దేవాలయం అమ్మవారు ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియాలి, అందరికీ అమ్మ యొక్క ఆశీస్సులు అందాలి అనే ఉద్దేశంతో వారు తెలియజేయడం జరిగింది. వారు ఆ గణేష్ శాస్త్రి గారు యొక్క కృప వల్లనే ఈరోజు ఇంత
గొప్ప దేవాలయంగా అయింది. ఆ తదుపరి మరి పెద్ద పెద్ద నాయకులు మన ప్రస్తుతం మన సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క దేవాలయాన్ని డెవలప్ చేయాలి, మరి ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలి, భక్తులందరికీ అందించాలి. మరి ప్రపంచంలో వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, ఖండాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది, విదేశీయులు కూడా రావడం జరుగుతుంది. మరి ఇక్కడ అమ్మవారిని ప్రేమగా కోరుకుంటే చాలు అన్ని పనులు అవుతున్నాయి. కనుక ఎవరైనా సరే భక్తులు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి ప్రేమగా అమ్మకు కోరిక చెప్పుకొని ఒక 5 నిమిషాల సమయం ఈ దేవాలయంలో కూర్చుని వెళ్తే చాలు, తప్పకుండా ఆ పనులన్నీ జరుగుతున్నాయి. కనుక ఎన్నో వేల మంది, లక్షల మంది రావడం జరుగుతోంది. ప్రస్తుతం మాడ వీధి అనేది వర్క్ జరుగుతోంది చుట్టూతా. ఆ దేవాలయ వర్క్ని కూడా వారి ద్వారా మరి మన గవర్నమెంట్ వారు చేస్తున్నారు. మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారైన నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రతి వారము ఈ యొక్క వర్క్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయని అబ్జర్వ్ చేసుకుంటూ, మరి కూడా చైర్మన్ గారు ఇనగాల వెంకటరామరెడ్డి గారు, వీరందరూ మరియు మన కలెక్టర్స్, 2 కలెక్టర్ మేడమ్స్ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలని సంకల్పంతో ఈ వర్క్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ప్రస్తుతము ఈ యొక్క మాడ వీధి అనేది చుట్టూతా జరుగుతోంది. అతి త్వరలో గోశాలను కూడా పైన పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గోవు చాలా చాలా ప్రధానమైన జంతువు. ఆ గోవుకు గనక ఎవరైతే ఇంత గడ్డి పెట్టినా, ఒక ఏదైనా పదార్థం పెట్టినా, శనగలు కానీ ఇవన్నీ అలాంటిది పెడితే ఆ గోవు నుంచి 3 కోట్ల దేవతల ఆశీస్సులు కూడా మనిషికి అందుతాయి అన్న సంకల్పంతో మరి గోశాలని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా అర్చక స్వాములు, మా యొక్క దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. ఈ పైన గోశాల రాబోతోంది. మరి ఆ చుట్టూతా వచ్చిన మాడవీధుల తరువాత మరి కార్యాలయం, దేవస్థానానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ప్రసాదాల బిల్డింగు, అదేవిధంగా అన్నదాన సత్రము, అదేవిధంగా ధ్యాన మండపము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇంకా ఖాళీగా ఉన్న స్థలంలో బయట మరి ఒక 100 గదుల సత్రాన్ని కూడా భక్తుల కొరకు ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం మరి రాబోయే 29 నుంచి అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు అంటారు. వివిధ కులాల వారు ప్రత్యేకించి వారు వచ్చి ఆ రోజు మొత్తం వారికి ఆ అమ్మవారికి కేటాయించుకొని చక్కగా ప్రేమతో, భక్తితో వారు సమర్పించవలసినవన్నీ సమర్పించి అమ్మవారిని కోరుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మీరే అలా ఆ ప్రేమతో వచ్చి అమ్మవారికి మీరు ఏదైనా విన్నవించుకోవచ్చు. ఆ తల్లి పనులన్నీ కూడా చకచకా అవుతున్నాయి. అమ్మ పనులంటే మనందరి పనులే. భక్తుల కోసమే ఈ ఏర్పాట్లన్నీ ఎవరి కోసం? భక్తులు ఆనందంగా ఉండాలి, వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా చల్లగా అలా కూర్చొని వాళ్ళు అమ్మకు చెప్పుకోవాల్సినవి చెప్పుకొని ఇంత ప్రసాదాలు సేవించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అంటే ఎన్ని నిధులు కేటాయించారు? దాదాపు గతంలో 30 crores నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇంకొక 70 కోట్లు కూడా మన సీఎం గారు ఇస్తానని తెలియజేయడం జరిగింది. అంటే భద్రకాళి దేవస్థానానికి ఎంతైనా నేను వర్క్ చేయిస్తాను, కంప్లీట్ చేయించాలని మన మినిస్టర్స్కి, ఎమ్మెల్యే గారు వాళ్ళకు తెలియజేయడం జరిగింది. కనుక వారు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టి చేస్తున్నారు. వారి కుటుంబం సభ్యులు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి అని కోరుతున్నాము. అతి త్వరలో 4 రాజగోపురాలు చుట్టూతా రాబోతున్నాయి. మరి దాని ప్లాన్ కూడా వచ్చేసింది మొత్తము. కనుక అతి త్వరలో రాజగోపురాల వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆ భద్రకాళి అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్ అయితే చకచక జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఈ అమ్మవారి టెంపుల్ అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే 32 కోట్లు అదనంగా కూడా మరో 70 కోట్లు కూడా కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆలయ ఈవో శేషు భారతి కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ అమ్మవారి టెంపుల్లో మాత్రం దర్శించుకుంటే మాత్రం కోరిన కోరికలు కూడా తీరుస్తాయని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, న్యూస్ 360 వరంగల్.
క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం 625 ఏళ్లుగా దేవాలయం ప్రాభవం కోల్పోయింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం వచ్చేలా 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సహకారంతో పునరుద్ధరించారు. ఆ తర్వాత పని 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం మహామండపాలను నిర్మించారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వెంకీ చాళుక్యులపై విజయం సాధించినందుకు గుర్తుగా పశ్చిమ చాళుక్య ప్రభువు 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పూజించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అమ్మవారి విగ్రహం ఏకశిలపై చెక్కబడి ఉంటుంది. కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సమయంలో అమ్మవారిని విశేషంగా పూజించారు. ప్రతాపరుద్రుని కాలంలో ఈ ఆలయం బాగా ప్రాచుర్యం పొందిందని చరిత్ర చెబుతోంది. భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా కూడా పిలుస్తారు. ఇక ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, అటు ఆలయ మాడవీధుల వర్క్ అయితే జరుగుతుందన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ పనులు ఎంత దాకా వచ్చాయి, అభివృద్ధి పనులు అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నేపథ్యం అయితే ఉంది. అక్కడ పనులు అయితే చకచక జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ సంబంధించిన అధికారులు అయితే ఇద్దరు కలెక్టర్లు, అంటే ఇటు వరంగల్ కలెక్టర్ కావచ్చు, హన్మకొండ కలెక్టర్ కావచ్చు, ఎప్పటికీ పర్యవేక్షించిన పరిస్థితి అయితే కనపడుతుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖ కూడా ఎప్పటికప్పుడు కూడా పనులన్నీ అయితే మొత్తం సమీక్ష సమావేశం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ మాత్రం భద్రకాళి ఆలయానికి అయితే డెవలప్ అంటే మాడవీధుల కొరకు అయితే చుట్టూ ఆలయం చుట్టూ మొత్తం ఇప్పటికే మా మొరంతో కూడా పనులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానికి మాత్రం ఇప్పటికీ 54 కోట్లు అయితే వెచ్చించారు. ప్రస్తుతానికి అయితే మాడవీధులు అంటే గోపురాలు చుట్టూ 4 గోపురాలు అంటే
భద్రకాళికి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఆ 4 గోపురాలు ఏర్పరచుకోవడానికైతే 30 కోట్ల రూపాయలు అయితే వెచ్చించి పనులు అయితే నడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు మాధురి. ప్రస్తుతానికైతే పనులు ఆ నిమిత్తం మాత్రం ఇవాళ వర్ష సూచన ప్రాయంగా కూడా కొంత అంతరాయంగా ఏర్పడ్డప్పటికి కూడా ఇప్పటికైతే పనులు అయితే రోజువారీ కూడా చకచక జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి దానికి సంబంధించిన ఈవోలు ఈవో మాత్రము శశిక్ భారత్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పనులైతే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా నడుస్తా ఉన్నాయి. రేవి పౌలు అనకుండా కూడా తేడా లేకుండా కూడా నడుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు మాధురి. అయితే స్వామి భద్రకాళి ఆలయ చరిత్ర కూడా భక్తులందరికీ తెలిసేలా కూడా ప్రస్తుతం అభివృద్ధి పనిలో భాగంగా డిజైన్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా అయితే తెలుస్తోంది. ఆలయ డిజైన్ కి సంబంధించి దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయి అంటారా? మాదిరి ప్రస్తుతానికైతే ఎండాకాలం సమయంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చల్ల పందిళ్లు కూడా వేసి కూడా భక్తులు సేద తీర్చడానికి అయితే అక్కడ భద్రకాళి ఆలయంలో ఇప్పటికే మొత్తానికి ఎటు చూసినా 100 మీటర్ల దూరంలో కూడా చల్ల పందిళ్లు అయితే వేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ మొత్తానికి అయితే ఇక్కడ చెన్నై అంటే మాధురి మీనాక్షి ఆలయం మాదిరిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దానికి ఆ విధంగా ఉండాలని చెప్పి కూడా భద్రకాళి ఆలయాన్ని కూడా తీర్చిదిద్దేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఇంజనీర్లే కావచ్చు అధికారులే కావచ్చు అంటే పనులలో నిమగ్నమై ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీనాక్షి ఆలయం మాదిరిగా కూడా చేసేందుకు కూడా మొత్తానికైతే సన్నాహాలు జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు మాధురి. ప్రస్తుతానికైతే కలెక్టర్ ప్రావీణ్యం కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అప్డేట్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు మాధురి. రైట్, థ్యాంక్ యూ స్వామి.